లిటిల్ కృష్ణ క్రౌడ్ ఫండింగ్ కాంట్రవర్సీ గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఇది ఇప్పుడు చేయడానికి రీజన్ 2 days నుంచి నేను ఇది ఫాలో అవుతున్నాను. మన ఫాలోవర్స్ పంపారు, తర్వాత నాకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే, అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ ఒక రీల్ రిలీజ్ చేసి వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, ట్రీట్మెంట్ అవ్వబోతుంది అని పెట్టారు. సో మనకి మెయిన్ ఎజెండా ఎవరికి, నేను మనీ వేయలేదు. నాకు 2 days బ్యాకే తెలిసింది విషయం. ఎవరైతే హెల్ప్ చేశారో, మోరల్గా సపోర్ట్ చేశారో, ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారో, వాళ్ళకి కావాల్సిన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ బాబు బతకాలి. ఆ SMA ఇష్యూ ఉంది, దానికి అరౌండ్ 10 crores ఖర్చు అవుతుంది. సో అది ఆ ఇంజెక్షన్లో పడి ఆ ట్రీట్మెంట్ పడితే సేవ్ అవుతారు అనేది. సో ఇప్పుడు కూడా ఎజెండా వాళ్ళకైనా అదే ఉంటుంది, నాకైనా అదే ఉంటుంది. సో ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ అవ్వబోతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, రకరకాల సమస్యలు ఇలా మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు, ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ అయినప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. ట్రాన్స్పరెన్సీ లేకపోయినా, మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినా, మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయినా, ఆర్ అక్కడ కాజు రియల్గానే ఉంది, ఆ రియల్ కాజ్ని రియల్గా చూపించాలి. ఆ రియల్ కాజ్ని రియల్గా చూపించకుండా కొన్ని స్క్రిప్టులు చేస్తే ఏమవుతుందంటే ఆవు పులి కథలు అవుతుంది. రేపొద్దున్న ఇలాగే ఈ కృష్ణ అలాగే ఇంకెవరైనా పిల్లలకి ఇష్యూ ఉందని తెలిసినా, ఇప్పుడు ఇది జరిగిన కాంట్రవర్సీలు విన్న తర్వాత చాలామందికి ఏమనిపిస్తుందంటే, నేను డబ్బులు వేస్తే అది వాళ్ళకే వెళ్తుందా అనే క్వశ్చన్ మార్క్ రేజ్ అయ్యి చాలామంది వేయడం ఆపేస్తారు. అది నా బాదరింగ్ పాయింట్. సో ఇక్కడ సమస్య ఏమొచ్చింది అంటే, దీని గురించి తెలియని వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్తున్నా, దీనికి వెర్డిక్ట్ ఇవ్వాల్సింది సోషల్ మీడియా కాదు. సోషల్ మీడియా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం వరకే. దీనికి వెర్డిక్ట్ ఇప్పుడనే కాదు, ఆ ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాట్లాడిన తర్వాత పోలీసులే వెర్డిక్ట్ ఇవ్వాలి. మనకు పోలీసులు, న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళే వెర్డిక్ట్ ఇవ్వాలి. ఇందులో ఎవరు తప్పులు చేసినా వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి, అంతే, సింపుల్. సోషల్ మీడియా వెర్డిక్ట్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక్కొక్కటి చెప్తున్నారు. అసలు ఏంటి అనేది ఒక సీక్వెన్స్లో చెప్తా. బట్ మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోకి కూడా $1 పడ్డానికి హై ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో మినిమం పుష్ వెళ్ళాలి అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోయిన పర్లేదు లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే, చెప్పాను కదా, దీంట్లో వచ్చిన రెవెన్యూ ఏమి ఉండదు $1 పడితే, బట్ వైడర్ ఆడియన్స్కి తెలియాలి. సో నిజమేంటనేది బయటికి వస్తుంది. అలాగే అవేర్నెస్ అనేది కూడా స్ప్రెడ్ అవ్వడం వెరీ ఇంపార్టెంట్. సో వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హై. మ్యాటర్లోకి వస్తే, ఈ లిటిల్ కృష్ణ అనే బాబు ఒక 6 months సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఒక రేర్ డిజీజ్ పునర్నవిక ఇష్యూ మీరు ఫాలో అయ్యి ఉంటే సేమ్ అలాంటి ఇష్యూవే. సో అది చాలా, అప్పుడు నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ అది ఇంపోర్ట్ చేసుకోవాలి మనము ఆ ట్రీట్మెంట్కి. సో అరౌండ్ 9.5 to 10 crores అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ వచ్చింది. సో దీని గురించి చాలామంది స్టాండ్ తీసుకొని ఆ బాబుని సేవ్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. ఇందులో ఇప్పుడు సమస్య ఏం వచ్చిందంటే, ఇందులో గట్టిగా చాలామంది స్టాండ్ తీసుకున్నారు, ఇద్దరు బాగా హైలైట్ అయ్యారు. నేను వాళ్ళిద్దరికీ మెసేజ్ చేయడం జరిగింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ రిప్లై రాకపోయినా పర్లేదు. నేను చెప్తున్నాను కదా, వన్స్ ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అన్నీ బయటకు వస్తాయి. ఆ ర్యాపిడో అబ్బాయి క్రేజీ మనీ, ఆ అబ్బాయి గట్టిగా స్టాండ్ తీసుకున్నాడు. బట్ ఇప్పుడు ఆ అబ్బాయి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే నవీన్ రామ్ సింగ్ అని చెప్పి ఇంకొక అబ్బాయి ఉన్నాడు, విజయనగరం అనుకుంటా, అబ్బాయి. వీళ్ళిద్దరి మీద కాంట్రవర్సీలు వస్తున్నాయి. వీళ్ళిద్దరే కలిసే క్రౌడ్ ఫండింగ్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అసలు ఏం పంచాయితీ అయిందో చెప్తా. బేసిక్గా ఈ 9.5 ఎస్టిమేషన్ అనేది ఇంపాక్ట్ గురు అనే యాప్లో వీళ్ళు ఇచ్చారు. ముందుగా ఫస్ట్ ఒకటి నేను చెప్తా చూడండి, మీరు ఇది ల్యాగ్ అనుకోవద్దు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలు మీరు ఎవరికైనా మీరు ఫండ్ ఇవ్వాలి, మనీ ఇవ్వాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, చేతి క్యాష్ ద్వారా థర్డ్ పర్సన్కి ఇవ్వద్దు. అది వాళ్ళకి వెళ్తుందా లేదా గ్యారంటీ లేదు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి మనం డొనేట్ చేయాలి. వై అనే ఇన్ఫ్లుయెన్సర్ వచ్చాడు, వై అనే ఇన్ఫ్లుయెన్సర్ తాలూకా స్కానర్ కోడ్ ఇస్తే మీరు వాళ్ళ పైసలకి ఇవ్వద్దు. నేనైతే ఇవ్వను, నాకైతే ట్రస్ట్, వాళ్ళంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా నాకు ట్రస్ట్ లేదు. ఆ ఎక్స్ అనే స్కానర్ కోడ్కి ఇవ్వండి. లిమిట్ అయిపోతే వాళ్ళు ఇంకో బ్యాంక్ అకౌంట్ అడగండి, డైరెక్ట్ ట్రాన్సాక్షన్ చేయండి. IFSC అదేమంటారు, డైలీ బేసిస్ ట్రాన్సాక్షన్ కాకుండా
నెఫ్ట్ ట్రాన్సాక్షన్లు కొన్ని ఉంటాయి, ఎంతైనా చేయొచ్చు. ఓకేనా, మీకు యాక్సెస్ ఉంది అనుకోండి, ఆ పర్సన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అప్పుడు ఇవ్వండి లీస్ట్ ప్రిఫరెన్స్ క్యాష్. అండ్ ఇదంతా ఒక సిస్టమేటిక్గా కొన్ని ఆర్గనైజ్డ్ అండ్ లెజిట్ యాప్స్ ఉంటాయి, లైక్ ఇంపాక్ట్ గురువు లాంటివి. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాంటి యాప్స్ ద్వారా మీరు మానిటర్ చేసి మీకు అప్పుడు మీరు ఆ అకౌంట్కి పైసలు వేయండి. ఎందుకంటే ఇంపాక్ట్ గురువు లాంటి యాప్స్లో సమస్య ఏంటి, ఆ సమ్మరీ, డాక్టర్ సమ్మరీ, మొత్తం అంతా ఎవ్రీథింగ్ అంతా బీయింగ్ ట్రాక్డ్. సో అందులో కూడా ఫ్రాడ్ జరగడం కొంత ఆస్కారం ఉంది, కానీ చాలా తక్కువ. సో అలాంటి యాప్స్ ద్వారా మనీ వేయండి, అలాంటి గేట్వేనే మీరు చూస్ చేసుకొని తప్ప వేరే వెబ్సైట్స్ ₹1000 కూడా క్రియేట్ అయ్యే వెబ్సైట్లు ఉన్నాయి ఈ రోజుల్లో. అలాంటి వెబ్సైట్లు నమ్ముకొని అందులో పేమెంట్లు చేయొద్దు. ఇంపాక్ట్ గురువు లాంటి యాప్స్లో వేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఈ కృష్ణ అనే బాబుది ఇంపాక్ట్ గురువులో రిజిస్టర్ అయ్యి ఉండి ముందు అమౌంట్ ఎంత పెట్టారంటే 9.5 CR. తర్వాత దాన్ని కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ 11.5 CRకి మార్చారు. అక్కడ క్వశ్చన్ మార్క్ రేజ్ అయ్యాయి, ఎందుకు సడన్గా 2 crores పెంచారు అని చెప్పి. ఓకేనా, అప్పుడు ఈ అబ్బాయి, ఈ ర్యాపిడ్ అబ్బాయి, క్రేజీ మనీ అనే అబ్బాయి ఎందుకు పెంచారు అని చెప్పి ఈ అబ్బాయికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళ పేరెంట్స్ అండ్ ఈ నవీన్ అడిగితే వాళ్ళు సరిగ్గా ఆన్సర్ చేయట్లేదంట. ఆన్సర్ చేయకుండా ఫస్ట్ ఒకటి చెప్పారంట, ఆ అబ్బాయి రీల్లో అవన్నీ పెట్టాడు, మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూసినా దొరుకుతాయి అవన్నీ. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, అబ్బాయి ఆడియో లీక్లు కూడా పెట్టాడు. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే డాలర్ రేట్ మారింది కదా దానివల్ల చేంజ్ అన్నారంట. అది అబద్ధం, డాలర్ రేటు వల్ల 2 కోట్లు మారిపోద్దా, కాదు. తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది, తర్వాత వచ్చి లేదు ఈ బాబుకే కాదు, ఈ బాబుది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకొకరికి మేము ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి డెసిషన్ తీసుకున్నామని చెప్పి ఎవరు చెప్తున్నారు, ఆ నవీన్ అబ్బాయి చెప్తున్నారు. నవీన్ అనే అబ్బాయి వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ హూ స్టూడ్ ఫర్ దిస్ కాజ్. ఆ అబ్బాయి అలా స్టాండ్ తీసుకున్నది వెరీ గుడ్ థింగ్. తీసుకుంటే దానికంటూ ఒక సెపరేట్ అకౌంట్ క్రియేట్ చేయాలి తప్ప ఉన్న అకౌంట్ని యూజ్ చేయకూడదు. యాజ్ పర్ నార్మ్స్ 99% ఆర్ 95% ఇంపాక్ట్ గురువులో ఒక పర్సన్ మీద రిజిస్టర్ అయింది అమౌంట్ వేరే పేషెంట్ ట్రీట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయలేం, క్యారీ ఫార్వర్డ్ అవ్వదు ఆర్ క్యారీ ఓవర్ అవ్వదు. అలాంటప్పుడు ఆ 2 crores అమౌంట్ ఎలా క్యారీ ఓవర్ అవుతుంది? అలా నేను కనుక్కున్నాను కూడా. క్యారీ ఓవర్ అవ్వాలంటే చాలా పెద్ద పాలసీస్, చాలా అప్రోచెస్, అంటే చాలా పెద్ద హెక్టిక్ థింగ్. అందులో పేరెంట్స్ అప్రూవల్ ఉండాలి, చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉండాలి. అలా ఉండే అప్రూవల్స్ వీళ్ళు ఏమైనా పెట్టారు అంటే వీళ్ళు ఏం పెట్టలేదు, జస్ట్ నోట్తో వర్బల్గా చెప్తున్నారు. మేము ఆ 2 crores అమౌంట్ ఇంకొక పిల్లవాళ్ళు చూపించారు, వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. మంచి నోబుల్ కాజే, కానీ అక్కడ అలా చేయడానికి ఆస్కారం లేదు కదా. ఒకవేళ ఆస్కారం ఉన్నా చాలా కష్టమైన ఆస్కారం కదా. అది దానికి కొన్ని చాలా అప్రూవల్స్ రావాలి, అవి చూపించలేదు కదా, మీరు వర్బల్గా ఎలా చెప్తారు అనేది క్వశ్చన్ మార్క్ పబ్లిక్లో. సో దాని మీద సరిగ్గా చెప్పట్లేదు. ఫస్ట్ వచ్చి డాలర్ రేట్ కన్వర్షన్ అన్నారు, దాని తర్వాత వచ్చేసి ఇలా చెప్తున్నారు. ఇదంతా డిస్క్లోజ్ చేసింది ఈ అబ్బాయి ఎందుకు డిస్క్లోజ్ చేస్తున్నాడంటే, ఈ అబ్బాయికి ఇప్పుడు అర్థమైందంటే, ఈ అబ్బాయిని ఎప్పుడైతే పక్కన పెట్టేశారో, ఈ అబ్బాయి ఫోన్ కాల్స్ ఎత్తట్లేదో, ఈ అబ్బాయికి ఇప్పుడు తెలిసి వచ్చింది అంటున్నాడు ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి. ముందు ఎందుకు తెలియలేదు? అటుపక్క ఆ నవీన్ అనే అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, నేను నోబెల్ కాజ్ కోసం చేస్తే నా మీద రాళ్ళు పడుతున్నాయి, కావాలంటే మీరు నా మీద ఎటువంటి కేసులు అయినాయండి లీగల్గా వెళ్ళండి, నేను చూసుకుంటాను, నేను తప్పేం చేయలేదు, ఒక బాబుని కాపాడమే పాపం అయిపోయిందని చెప్పి అబ్బాయి వర్షన్. ఇటుపక్క ఈ నవీన్ అనే ఈ మనీ అనే అబ్బాయి ఏం చెప్తున్నాడు, వీళ్ళంతా కలిసిపోయి చేశారు, పేరెంట్స్ నా ఫోన్ ఎత్తట్లేదు 2 రోజుల నుంచి, అవసరం అయిపోయిన కానీ నన్ను వదిలేశారు, ఈ నవీన్ అనే అబ్బాయి కూడా ఎత్తట్లేదు. ఇప్పుడు రీసెంట్గా వచ్చి నవీన్ కూడా రీసెంట్గా వెళ్ళి చూడండి, క్రేజీ మనీ వ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఈ అబ్బాయి రవీన్ రామ్ సింగ్ అని ఉంటుంది, చూడండి. ఒక్కొక్కరు గంటకు ఒక రీల్ పెడుతున్నారు. ఈ మనీ వ్లాగ్ ఇప్పుడు కొత్తగా రీల్ ఏం పెట్టాడంటే, ఆ నవీన్ పర్సనల్గా మెసేజ్ చేశాడు, పేరెంట్సే మోసం చేశారు, నాకు కూడా తెలియదని. ఇన్ని ట్విస్టుల్లో ఇప్పుడు పేరెంట్స్ తాలూకు ఒక రీల్ వచ్చింది, ఏమని, మేము ఎక్కడికి పారిపోలేదు, బెంగళూరు వచ్చాం ట్రీట్మెంట్ పర్పస్ మీద, ఈరోజు చాలామంది మన రిలేటివ్స్ కూడా వచ్చారు, ఆ బిజీలో ఉండి మేము ఆన్సర్ చేయలేకపోతున్నాం, ఇక్కడ ఫ్రాడ్ ఏం జరగలేదు, వన్స్ అదంతా ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మేమే వచ్చి అన్ని లెక్కలు తెలుస్తాం, అన్ని లెక్కలు చెప్తాం అంటున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమిందిరా అంటే, ఈ నవీన్ అనే అబ్బాయి ఒకటి చెప్తాడు, మేమేం తప్పు చేయలేదు, ఇంకో పిల్లల్ని కూడా నేను కాపాడదామని చెప్పి నోబుల్గా అనుకుంటే ఇలా జరిగింది, నేను ఎటువంటి మిస్టేక్ చేయలేదు అంటాడు. ఈ అబ్బాయి వచ్చి ర్యాపిడ్ అబ్బాయి క్రేజీ మనీ వచ్చేసరికి అక్కడంతా స్క్రిప్ట్ జరుగుతుంది, నేను కూడా స్క్రిప్ట్ చేశాను, వాళ్ళు స్క్రిప్ట్ చేశారు, బంగారం అమ్మినట్టు, చైన్ అమ్మినట్టు, కారు అమ్మినట్టు, బైక్ అమ్మినట్టు, అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా కావాలని చెప్పి ఆ బేబీది మెడ ఉంచి
కొన్ని రీల్ కూడా చేశారు, అలా అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారని వీళ్ళు వచ్చి మేము అలాగేం చేయలేదు, చిన్నపిల్లలతో అలా ఎందుకు చేస్తామని వీళ్ళు. అటుపక్క వాళ్ళు వచ్చేసరికి మేము చాలా బిజీగా ఉన్నాం, అందుకే ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు అంటారు. అదంతా బాగానే ఉంది, ఎంత బిజీగా ఉన్నా ఎక్కువ గట్టిగా నిలబడింది వీళ్ళిద్దరు కదా. వీళ్ళిద్దరు ఫోన్ కాల్ ఎత్తలేనంత బిజీగా వాళ్ళు ఎందుకు ఉన్నారు? రీల్ ఇచ్చే అంత స్పేస్ ఉన్నప్పుడు, 2 నిమిషాలు రీల్ ఇచ్చేంత స్పేస్ ఉన్నప్పుడు వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ పెట్టడం ఎంతసేపు? ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి 10 కోట్ల అమౌంట్ అందే అంటే వీళ్ళు కాంట్రిబ్యూషన్ వల్లే కదా. మరి వీళ్ళు ఎత్తకపోవడానికి రీజన్ ఏంటి? సో ప్రతి దగ్గర క్వశ్చన్ మార్క్ ఆగుతుంది. ఈ క్రేజీ మనీ అనే అబ్బాయి దగ్గర క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, ఈ నవీన్ అనే అబ్బాయి దగ్గర క్వశ్చన్ మార్కులు ఉన్నాయి, ఆ పేరెంట్స్ అనే దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ఇక్కడ ఓవరాల్గా హయ్యర్ లెవెల్లో చూస్తే సమస్య ఆ బాబు, అది నిజంగానే సమస్య ఉంది. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ముందు ఆ సమస్య తీరాలి, తీరిన తర్వాత మొత్తం ట్రాన్స్పరెంట్గా జనాలకు చెప్పాలి. నేను చెప్పను అంటే అవ్వదు, ఎందుకంటే ఈరోజు మీకు హెల్ప్ చేసింది గవర్నమెంట్ కాదు, పబ్లిక్. సో పబ్లిక్ మీరు రూపాయి ఇచ్చినోడికి కూడా మీరు వివరంగా చెప్పాలి. ఎందుకంటే ఇందాక నేను ఒక వర్షన్ చెప్పాను, ఒక వర్షన్ కదా, ఒక్క సైడే చెప్పాను. ఏది? ఆ యాప్ ఇంపాక్ట్ గురి యాప్లో ఇందాక వీడియోలో చెప్పి 10 crores వచ్చాయండి ఇప్పటికి. మిగిలిన యాక్చువల్గా 9.5, బట్ ఒక 60 lakhs ఇంకా ఎక్స్ట్రా అవ్వచ్చు, అందుకనే ఉంచాం బఫర్ అంటున్నాడు అబ్బాయి నవీన్. ఈ మనీ అనే అబ్బాయి ఏం చెప్తున్నాడంటే ఆ ఇంపాక్ట్ గురు అనే యాప్ ద్వారా కాకుండా వేరేగా క్యాష్ కూడా చాలా అమౌంట్ కొన్ని లక్షల్లో వచ్చాయి. ఆ మనీ ఏది? ఆ మనీ ఆ పేరెంట్స్ క్యాష్ అని కొన్ని వేరే అకౌంట్లోకి పెట్టి ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ లెక్క ఎందుకు చెప్పట్లేదు? అలా వేరే వాళ్ళుగా సహాయం చేశారు, త్రూ క్యాష్ ద్వారా చేశారు, వేరే పేమెంట్ వేరే అకౌంట్లకు కూడా చేశారు, దాని లెక్క ఏంటి? సో నేను ఇప్పుడు చెప్తుంది అదే, మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు బోల్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది కాదు, ఆర్ సమ్ లెజిట్ బాడీస్ NGOs చేస్తుంది కాదు. ఇండిపెండెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఒక నోబెల్ కాజ్ కోసం నిలబడ్డారని చెప్తున్నారు కదా మీరు. సో మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది అండ్ చూపించాలి. ఇప్పుడు వన్స్ ఆ కృష్ణ అనే బాబుకి అంత అయిన తర్వాత పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఈ నవీన్ది రెస్పాన్సిబిలిటీ, ఈ క్రేజీ మనీ రెస్పాన్సిబిలిటీ, అలాగే వాయిస్ ఆఫ్ విజయనగరం అని ఉన్నారు వాళ్ళది రెస్పాన్స్. ఎవరైతే నిలబడ్డారో ఇది మీ టైం, మొత్తం మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీరు ప్రూవ్ చేసుకోకపోతే ఏం ప్రాబ్లం అవుతుందో కూడా చెప్తా చూడండి. మీకు శిక్ష పడుతుందో లేదో పక్కన పెడితే మీ వల్ల ఇప్పుడు బాబు సేవ్ అయ్యాడు, విచ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్, సేవ్ అవ్వబోతున్నాడు. రేపు పొద్దున్న దీనికంటే పెద్ద సమస్య ఉన్నోళ్ళు ఆర్ ఇదే రేంజ్ సమస్య ఉన్నోళ్ళు బిలో పవర్టీ లైన్స్లో ఉన్న పేరెంట్స్కి ఇది నా ప్రాబ్లం అని నిజంగా వచ్చిన సహాయం చేయరు, ఆవు పులి కథలు అయిపోద్ది. నిజంగా బాబుది ప్రాబ్లం ఉంది చూపించినా వీళ్ళు స్క్రిప్ట్ అంటారు. నిజంగా ఎవడైనా వచ్చి చేయనమ్మినా అది స్క్రిప్ట్ అంటారు. దయచేసి ఏదైనా సమస్య ఉంటే సమస్యని సమస్యలా చూపించండి, దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఆటో అమ్మేసాను, తారుబండి అమ్మేసాను, బైక్ అమ్మేసాను, ఇది వద్దు. దీనివల్ల మీరు ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది అనుకున్నాను, అవసరం లేదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎవడైనా సమస్య ఉందంటే వాళ్ళకి ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలరు, అంతే తప్ప మీరు దాన్ని ఇలా చేయ తప్పది. అండ్ రెండోది, చిన్నపిల్లల్ని ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని పక్కన పెట్టి యూజ్ చేసుకొని ఒకవేళ మీరు ₹1 ఎవరైనా సరే, అది పేరెంట్స్ అయినా, ఈ నవీన్ అయినా, ఈ మనీ అయినా ఆర్ ఎవరైనా చిన్నపిల్లల్ని యూజ్ చేసుకుని మీరు ₹1 మీరు పాకెట్లో వేసుకున్నా సంకనాగిపోతారు మీరు ఫ్యూచర్లో. ఎందుకంటే కర్మ అనేది ఉంటుంది, ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, చాలా గట్టిగా తగులుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇదంతా అయిపోయిన తర్వాత బాబుదంతా అయిపోయిన తర్వాత ఈ లెక్కలు తేలకపోతే అప్పుడు దీన్ని జ్యుడిషియల్ బాడీకి, పోలీసులకి అప్పచెప్పాలి, వాళ్ళే చూసుకోవాలి, సైబర్ క్రైమ్ వాళ్ళే. ఎస్, అప్పుడు ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందో అంత బయటకు వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకు నిజం తెలియాలి. నిజం కంటే ముందు నేనేం చెప్తున్నానంటే, ముందు అది జరిగిపోనియండి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా. బాబుని కాపాడాలనే కదా ఇదంతా తపన. అది అయిపోయిన తర్వాత ఎవరిని వదలొద్దు. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ ఫ్రాడ్ జరిగింది, ఎక్కడ స్కామ్ జరిగింది, ఎక్కడ డైవర్ట్ అయింది, ఎక్కడ డీవియేట్ అయింది, ఎవరి తప్పులు ఏంటి అనేది బయటికి రావాలి. వచ్చేలా చేద్దాం, వచ్చేలా చేసి అది మనం చేసి ఎవరికి వదిలేయాలి? పోలీసులకు వదిలేద్దాం, వాళ్ళు చూస్తారు. ఓకేనా? సో ఇది జరుగుతుంది. మీరు ఏ వర్షన్ చూసినా ఆ వర్షన్ లాజికల్గా అనిపిస్తే మళ్ళీ మీకు క్వశ్చన్లు వస్తాయి. సో ఓవరాల్గా మీరు కామన్ సెన్స్తో ఆలోచిస్తే తప్పు జరిగింది, అదొకటైతే కన్ఫామ్గా తెలుస్తుంది. అక్కడ బాబుకి సమస్య ఉంది, సమస్య లేదనట్లే, సమస్య తీరాలి, కానీ అలాంగ్ విత్ దట్ తప్పు అయితే జరిగింది.
ఆ తప్పులో పర్సంటేజ్ ఈ అబ్బాయిదంతా ఆ అబ్బాయిదంతా వాళ్ళ పేరెంట్స్ది అంతా అసలు ఉందా లేదా అనేది పోస్ట్ ద ట్రీట్మెంట్ మనకు తెలియాలి, తెలుసుకోవాలి, మనం అడగాలి. అడిగే రైట్ అందరికీ ఉంది, రూపాయి ఇచ్చేవాడికి కూడా, ఇచ్చిన వాడికి కూడా. ఇది సో ఫ్యూచర్లో కూడా రేపు పొద్దున్న ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ఇందాక చెప్పాను కదా ప్రికాషన్స్, లెజిట్ యాప్స్ ద్వారా వస్తేనే మీరు అందులో డొనేట్ చేయండి. డైరెక్ట్గా క్యాష్ ఇవ్వద్దు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ అకౌంట్ ఇస్తే దయచేసి ఆ అకౌంట్లో వేయొద్దు. అర్థమవుతుందా? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ అకౌంట్కి వేయండి. మీకు ఇంకా తీరుకుంటే దగ్గరలో ఉంటే అక్కడ ఇంపాక్ట్ గురు యాప్లో ఆ హాస్పిటల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు అక్కడ హాస్పిటల్కి వెళ్ళినా మీరు మానిటర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో దయచేసి ఇది ఆవు పులి కథలు అవ్వకూడదు అనేది నా మెయిన్ ఆబ్జెక్ట్. అందుకే కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అందుకే కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతే నాకు తెలుస్తుంది ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో. చెప్తున్నా కదా, ట్రీట్మెంట్ అయ్యాక గట్టిగా మాట్లాడదాం. సో అందుకే నేను చెప్పే కదా, మీరు సబ్స్క్రైబ్ చేయవలసిన లేదు, లైక్ కూడా చేయమంటుంది. ఎక్కువ వైడర్ ఆడియన్స్కి వెళ్ళాలి, ఇలాంటి వీడియోస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎవరైతే డొనేట్ చేశారో మీ వ్యూ పాయింట్ కూడా కామెంట్ చేయండి. దట్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వీడియో. అప్డేట్ రాగానే మళ్ళీ దీని మీద వీడియో చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.